90% పైగా సీట్లు మనవే, గెలిచే అభ్యర్థులకే బీఫామ్లు, రెబల్స్ పోటీలో లేకుండా మాట్లాడి బుజ్జగించండి, నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికే ప్రాధాన్యత, ఉత్తర తెలంగాణలో బీజేపీని ఢీకొట్టిన రాజకీయ వ్యూహం రచించండి, ప్రతి డివిజన్ వార్డు ముఖ్యమే, సీఎం. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్, అమెరికా నుంచి పాల్గొన్న రేవంత్ రెడ్డి. ఏదైతే దీనికి సంబంధించి రెబల్స్ పోటీలు లేకుండా చేయండి, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు, గెలవడం కోసం ఎటువంటి సూత్రాలను రచించాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఫారెన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యి వీళ్ళకి కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుసు. మున్సిపల్ ఎన్నికల గురించి ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గెలిచే అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వాలని సూచించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి జూమ్ మీటింగ్లో అమెరికా నుంచి పాల్గొన్న ఆయన పలు సూచనలు చేశారు. రెబల్స్ పోటీలో లేకుండా చూసుకోవాలని, వారితో మాట్లాడి బుజ్జగించాలన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏదైతే చాలా మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు రెబల్స్గా పోటీ చేస్తారు. ఎక్కడ ఎన్నికల్లో రెబల్స్గా పోటీ అంటే పార్టీ ఒక ఏదైతే ముఖ్యమైనటువంటి నాయకులు రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, ఇటువంటి వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీల్లో పెట్టుకొని వీళ్ళ తరపున మేము బరిలో ఉంటున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కండువ లేకుండా, కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకుండా బరిలో ఇండిపెండెంట్ పోటీ చేస్తారు. వాళ్ళని రెబల్స్ క్యాండిడేట్స్ అంటారు. వాళ్ళని ఖచ్చితంగా డ్రాప్ కావాలని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కూడా కొంచెం క్యాడర్ కూడా కొంచెం ఇచ్చుకపోయి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బుజ్జయింపండి, కావాలంటే వాళ్ళకి నామినేటెడ్ పదవులు కూడా ఖచ్చితంగా ఇవ్వబోతామని చెప్పేసి కూడా వాళ్ళకు స్పష్టం చేయండి అని చెప్పేసి కూడా ఆ రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారిని బుజ్జగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ మీటింగ్లో రేవంత్ రెడ్డి అమెరికా నుంచి పాల్గొని పలు సూచనలు చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, డీసీసీ చీఫ్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ అసంతృప్తి నేతల పోటీలతో ఉండడంతో చాలా చోట్ల మనం అనుకున్న స్థాయికి తగ్గుట్లుగా సీట్లు రాలేదని, దాన్ని మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. అసంతృప్తిగా తగిన గౌరవం ఇచ్చేందుకు పార్టీ వ్యవహరిస్తుందని, రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికే ప్రాధాన్యత ఇస్తామని నచ్చజెప్పారు. పేర్కొన్నారు. పార్టీ పదవులు జిల్లా స్థాయి టీపీసీసీ స్థాయిలో కమిటీల్లో వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రెబల్స్ పోటీ చేయకుండా వారికి పార్టీపై విశ్వాసం కలిగేలా సమన్వయం చేయాలన్నారు. నామినేషన్ ఉపశమనకు ఈ నెల 3 వరకు సమయం ఉన్నందున ఆ సమస్యలన్నీ కొలిక్కి తేవాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ విజయమే స్ఫూర్తి. మరోవైపు ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీని ఢీకొట్టేందుకు రాజకీయ వ్యూహాలు రచించాలని ప్రధానంగా 4 కార్పొరేషన్లు ఈ జిల్లాలోనే ఉండడంతో అప్రమత్తంగా ఉండి బీజేపీ వ్యూహాలను చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. గెలిచే అభ్యర్థులకే బీఫామ్లు ఇవ్వాలని, 90% పైగా సీట్లు మనమే గెలుస్తున్నామని సీఎం తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వహించకూడదని, సమిష్టిగా పనిచేస్తేనే గెలుపు సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎందుకు నిదర్శనమని చెప్పారు. కాగా బీఫామ్లను ఇన్ఛార్జ్ మంత్రులతో డీసీలకు ఇవ్వాలని, స్క్రీనింగ్ కమిటీలు జాగ్రత్తగా వ్యవహరించిన నేతలను సమన్వయపరచాలని, బీఆర్ఎస్లకు బీజేపీలకు ధీటుగా పార్టీ అభ్యర్థులకు ఎంపిక ఉండాలని, ప్రతి వార్డు డివిజన్ గెలిచే విధంగా రాజకీయ వ్యూహాలను రచించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో పాల్గొని చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఏ విధంగానైతే మనం జూబ్లీహిల్స్లో మన జెండాను ఎగరేసామో అదే విధంగా ఇక్కడ కూడా మనం మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయ కేతనాన్ని ఎగరవేయాలి. ఎవరైతే రెబల్స్ పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళను బుజ్జగించి వాళ్ళను సైడ్ అయిపోమని చెప్పండి. వాళ్ళకు ఏదైతే దీనికి సంబంధించి నామినేషన్ పోస్టులో ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులో వాళ్ళకే భర్తీలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని విత్డ్రా చేపించండి అని చెప్పేసి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒక జూమ్ మీటింగ్లో పాల్గొని అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం.